చెట్టు మీద పువ్వుని చూస్తే అబ్బా! బాగుంది దాన్ని కొయ్యాలా అనిపిత్తది. దాన్ని కోస్తేనే కదా ముల్లు గుచ్చుకునేది తెలుసుద్ది. అట్లనే మనిషి జీవితం గూడా మనిషి చూస్తే పైకి అందరికీ మంచిగే కనపడతారు. కానీ మనిషి పడే బాధ, ఒడిదుడుకులు ఆ మనిషికే తెలుసుద్దంట. పైకి నవ్వుకుంటూ ఉండేటోళ్ళందరూ కష్టాలు లెవ్వని అనుకోకండి. ఎందుకంటే మన ముందు ఒకలాగా మాట్లాడతారు. మన ఎనక ఒకలాగా మాట్లాడతారు. ఒక మనిషి నన్ను ప్రశ్నించింది 2 సార్లు ప్రశ్నించింది. ఒకసారి గాదు నేను చెప్పబోతున్నాను. "నీకెందుకమ్మా ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నావు బయటికెళ్తే తెలుసుద్ది. కూలి చేస్తే ఎంత బాధ, కష్టం అన్నది. ఇంట్లో ఉండి మిషన్ కుడితే ఆ బాధేంటో తెలిసిద్ది. బ్యాక్ పెయిను, కిడ్నీలు పెయిను, యూరిన్ ఇన్ఫెక్షన్ అయన్నీ ఒక ఎత్తు అంటే సంసారం మోసేది ఒక ఎత్తు అన్నారు. ఒక ఆడది సంసారం మోస్తే ఆ బాధ ఎంత ఉంటదో పడే వాళ్ళకే తెలుస్తది. కానీ ఒక్కరోజు కూడా ఆగకుండా సే మిషన్ పని చేస్తేనే ఎల్లుద్దన్నట్టుగా. అందుకే 2025లో చేదు జ్ఞాపకాలన్నీ తీసేసి తీపి జ్ఞాపకాలు రావాల. 2026లో శుభాకాంక్షలు అందరికి.